ప్రభుత్వ స్థలాలు ఎలా కబ్జాలు అవుతున్నాయో మనం ఎప్పుడు చెప్తుంటాం. ఎప్పుడు కుద్దులాపూర్ కొరకు మాట్లాడతాం కానీ కుకట్పల్లి కొరకు మాట్లాడాం. కుకట్పల్లిలో కోర్టు దగ్గర కానీ లేకపోతే కుకట్పల్లిలో ఇప్పుడు ఐడిపిఎల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్థలాలు ఇవి 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలకు అమ్ముకుంటున్నారు. ఇది కోర్టు పరిధిలో ఉంది. ఐఎమ్ సారీ టు సే కోర్టుల వారికి కూడా క్షమించమని అడుగుతూ అసలు ఈ ల్యాండ్లు నిరుపేదలకు అమ్ముతున్నారు 6 లక్షలకి 7 లక్షలకి 5 లక్షలకి. అసలు ఏం జరుగుతుంది కుకట్పల్లి నియోజకవర్గంలో? ఐడిపిఎల్ బౌండరీని ఆనుకొని ఇది కబ్జా జరగబడింది. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి కేసులు ఉన్నాయి, అక్కడ ఎప్పుడు పోలీసులు ఉంటారు, కానీ ఇల్లు యథేచ్ఛగా కట్టుకుంటున్నారు. కట్టుకుంటున్నప్పుడు జేహెచ్ఎంసీ వాళ్ళు కానీ కనీసం రెవెన్యూ సిబ్బంది కానీ ఇక్కడ చూడండి, ఇది ఎన్ని ఎకరాల కబ్జా అర్థం కావట్లేదు. మొత్తం ఇది ఎన్ని ఎకరాల కబ్జా, ఈ కబ్జా ఏంటి, గోడ ఎవరిది, ఈ లోపల చాలా మంది బౌన్సర్లు గట్రా ఉన్నారు, వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. అసలు నిజంగా కోర్టులో ఉంటే కోర్టులో ఏముంటుంది, కట్టుకోమని ఉండదు. మరి ఒక్కొక్కరు మంచి మంచి బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. పేదల పాపం వాళ్ళు మంచి అన్ని గుడిసెలే అట్లనే గుడిసెలు అవుతున్నాయి, తర్వాత కొంచెం బాగా అవుతున్నాయి, కాలనీలు అవుతున్నాయి, కాదని అన్ని కబ్జాలే. మరి దీని మీద ఎందుకు దృష్టి సారించట్లేదు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో ఉంది కదా అని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, కాపలా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు. ఐడిపిఎల్ మొత్తం ఇది కబ్జా అయిపోయింది. ఈ బౌండరీని వేసుకొని లోపల ఎన్ని ఎకరాలు ఉందో లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దీని మీద పూర్తి చర్యలు కలెక్టర్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకుంటారని మన ఛానల్ను కోరుకుంటున్నాం. దయచేసి మరొకసారి కోర్టు పరిధిలో ఉన్నందుకు పూర్తి వివరాలు తెలిసినంత వరకు మా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించండి.